Welcome back again. This is Videy. You watching the YouTube channel. Guys, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఏదైనా ఒక టాప్ కంపెనీస్ సెలెక్ట్ అయినప్పుడు. ఎస్, ఈ రోజు కూడా మన సబ్స్క్రైబర్ మధుశాలిని గారు స్విగ్గీలో అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట. సో డేటా సైన్స్ ట్రైనింగ్ తీసుకొని సర్చ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట. సో ఎక్సలెంట్. సో ఆవిడకి మనం కాల్ చేసి అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. సో మధుశాలిని గారు 2021 నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్నారు. ఆవిడ సబ్స్క్రైబర్ అన్నమాట. సో మన ఛానల్లో చాలా జాబ్స్కి వాళ్ళు అప్లై చేశారు. సో 2 జాబ్స్ కూడా క్రాక్ చేశారు కూడా ఆవిడ. సో అమెజాన్ ఇంకొక కంపెనీ నుంచి అయితే క్రాక్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ స్విగ్గీలోని సో వన్ ఆఫ్ ది టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కదా స్విగ్గీ. సో అందులో మనకి సర్చ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అయితే జాబ్లు అయితే సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఈవిడ ఓడిన్ స్కూల్ నుంచి 6 months ట్రైనింగ్ తీసుకున్నారు. సో మన యొక్క వీడియో చూసే మోటివేట్ అయ్యి జాయిన్ అయ్యారన్నమాట. సో తీసుకున్న తర్వాత అసలు ప్రాసెస్ అసలు ఎలా జరిగింది, స్విగ్గీలో అసలు ఎన్ని రౌండ్స్ అయ్యాయి, అసలు ఓడిన్ స్కూల్లో నిజంగా డేటా సైన్స్ కోర్స్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఓకే, లెట్స్ కాల్ హెర్. హాయ్ సిస్టర్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సిస్టర్ మీకు. థ్యాంక్ యూ అన్న. సో మీరైతే స్విగ్గీలో ఇప్పుడు సర్చ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్గా సెలెక్ట్ అయ్యారు. ఎస్ అవునన్నా. గ్రేట్. సో ఫస్ట్ మన యొక్క సబ్స్క్రైబర్స్కి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, మీ యొక్క నేము, మీరు ఎక్కడి నుంచి అనేసి. యా షూర్ అన్న. సో నా పేరు మధుశాలిని, నేను విజయవాడ నుంచి. అండ్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. దాని తర్వాత 2021లో కంప్లీట్ చేశాను. దాని తర్వాత నాన్ ఐటీలో 2 years అలా జాబ్ చేశాను. ఇంకా నాకు నాన్ ఐటీ అంటే ఏ కంపెనీలో చేస్తుంటారు? నాన్ ఐటీ అంటే ఏంటి సెక్టర్? కస్టమర్ సర్వీస్లో వర్క్ చేశాను, లైక్ ఇండియా మార్ట్, అమెజాన్ అలా వర్క్ చేశాను. ఇండియా మార్ట్, అమెజాన్లో కూడా వర్క్ చేశారు. ఓకే, రైట్. ఆఫ్టర్ దట్ సో ఏం చేశారు మీరు? సో దాని తర్వాత నాకు ఐటీ ఇండస్ట్రీలోకి షిఫ్ట్ అవ్వాలి అనిపించింది. అంటే ఐటీ ఇండస్ట్రీలో గ్రోత్ చాలా బాగుంటుంది, కెరియర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పి. సో ఐటీ ఇండస్ట్రీలో అసలు ఏం నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ ఆపర్చునిటీ తర్వాత కూడా కెరియర్ గ్రోత్ దేంట్లో ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పి రీసెర్చ్ చేశాను. సో నాకు డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ ఫీల్డ్ బూమింగ్ అని అర్థమైంది. అండ్ ఇంకా దాని తర్వాత ఓకే, డేటా సైన్స్ నేర్చుకోవాలని అర్థమైంది, కానీ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి కూడా తెలియలేదు. సో అప్పుడు నేను ఇంకా యూట్యూబ్లో చూసినప్పుడు ఇలా మీ ఛానల్లో కూడా చూసాను నేను, డేటా సైన్స్ ఓడిన్ స్కూల్ ప్రొవైడ్ చేస్తున్నారు అని తెలిసింది. దాని తర్వాత ఇంకా నరేష్ గారు ఉన్నారు కదా, సో ఆయన వీడియో కూడా నేను చూసాను ఓడిన్ స్కూల్ది. సో నాకు అతను మెకానికల్ ఇంజనీర్, ఈ యొక్క కోర్స్ తీసుకొని డేటా సైన్స్ లో జాబ్ కొట్టారు. ఐ థింక్ క్యాప్జెమినీ అనుకుంటా. ఎస్ ఆయనే అవును. యా. సో ఇంకా ఓకే, సో ఆ వీడియో చూసి మోటివేట్ అయ్యారా? మోటివేట్ అయ్యాను, నేను కూడా నేర్చుకోగలను అని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా దాని తర్వాత నేను కూడా నా రీసెర్చ్ నేను చేసుకున్నాను అనమాట, గూగుల్ అదంతా చూసుకొని. సో ఇంకా నాకు ఓకే ఓడిన్ స్కూల్ బెటర్ అనిపించింది. ఇంకా నేను కాల్ చేశాను, జాయిన్ అయ్యాను. ఓకే, రైట్. ఎప్పుడు జాయిన్ అయి ఉంటారు మీరు? నేను జాయిన్ అయింది 2023 ఆగస్ట్ ఎండింగ్లో జాయిన్ అయ్యానండి. 2023. ఓకే, రైట్. 2023 అంటే 6 months ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళది, లైవ్ ట్రైనింగ్. సో వీళ్ళు అసలు ఈ 6 months వీళ్ళు మీకు ఏం నేర్పించారు? సో మొత్తం స్క్రాచ్ నుంచి అయితే మాకు అన్ని నేర్పించారు. ఏమేమి టాపిక్స్ అంటే ఫస్ట్ మేము సీక్వెల్ నేర్చుకున్నాము, సీక్వెల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకున్నాం. తర్వాత పైథాన్, అది కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. నెక్స్ట్ ఈడిఏ అంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, నథింగ్ బట్ స్టాటిస్టిక్స్ అనమాట, అది నేర్చుకున్నాము. దాని తర్వాత మిషన్ లెర్నింగ్ నేర్చుకున్నాము, బికాస్ మిషన్ లెర్నింగ్ అండర్ ద హుడ్ స్టాటిస్టిక్స్ కాబట్టి స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే. సో అందుకని ముందు స్టాటిస్టిక్స్ నేర్చుకుని నెక్స్ట్ మిషన్ లెర్నింగ్కి వెళ్ళాము. దాని తర్వాత పవర్ బిఐ, ఇట్స్ డేటా విజువలైజేషన్ టూల్, అది నేర్చుకున్నాము. సో ఇలా మీకు టెక్ స్టాక్ అంతా నేర్చుకున్నారు, రైట్. సో జనరల్గా వీళ్ళది లైవ్ ట్రైనింగ్ కదా, లైవ్ ట్రైనింగ్, అది కూడా ఓన్లీ సాటర్డే సండేసే ఉంటుంది, రైట్? సో సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. మీకు ఆ యొక్క సెషన్లోని డౌట్స్ రావచ్చు, ఆ డౌట్స్ ఎలా క్లారిఫై చేసుకునేవారు మీరు? సో మనకి సెషన్స్ అయిపోయిన తర్వాత మండే కానీ, ట్యూస్డే కానీ, వెన్స్డే కానీ ఏదో ఒక రోజు మనకి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఆ సెషన్ ఎప్పుడు ఉంటుందో కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఆ సెషన్ జరిగే ముందు ఒక గూగుల్ ఫామ్ పంపిస్తారు, లైక్ మీకున్న డౌట్స్ ఏంటో ఫిల్ చేయండి అని చెప్పి.
సో ఇంకా ఇన్స్ట్రక్టర్ కూడా ఆ డౌట్స్ చేసి ఆ డౌట్స్ క్లారిఫై చేస్తారనమాట. సో ఒక గూగుల్ ఫామ్ పంపించి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. జనరల్గా వీళ్ళ దాంట్లోని నేను చూస్తే మినీ ప్రాజెక్ట్ అని, మెయిన్ ప్రాజెక్ట్స్ అని వీళ్ళు ఉంటాయి, అంటే ఏదో క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అనేసి అంటారు. సో అసలు మీరు ఏం చేశారు? మినీ ప్రాజెక్ట్ ఏంటి, మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి మీది? సో నేను వచ్చేసి ప్రాజెక్ట్స్ ఒకటేమో హెచ్ఆర్ అనాలిటిక్స్ డాష్ బోర్డ్ మీద చేశాను, ఇంకొకటి వచ్చేసి సూపర్ స్టోర్స్ డాష్ బోర్డ్ అనాలిసిస్ ఒకటి చేశాను, దాని తర్వాత మిషన్ లెర్నింగ్ మీద క్రెడిట్ కార్డ్ అనాలిసిస్ చేశాను. అరౌండ్ ఒక 3 ప్రాజెక్ట్స్ వరకు చేశారు మీరు? యా ఇంకా ఎక్కువ చేసాము, కానీ రెజ్యూమ్లో వరకు ఇవి పెట్టుకున్నాను అనమాట. ఓకే, సో రెజ్యూమ్ అంటే గుర్తొచ్చింది. సో మామూలుగా ఇప్పుడు ప్యారల్గా మీ యొక్క ప్రొఫైల్ కూడా బిల్డ్ చేసుకోవాలి కదా, సో ఎలాగ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, మీ ప్రొఫైల్ కూడా బిల్డ్ చేయడంలో వీళ్ళు ఏమైనా సపోర్ట్ ఇచ్చారా మీకు? ఎస్ అండి, ఎస్. సో మనకి ప్రొఫైల్ బిల్డింగ్ కూడా సెషన్స్ జరుగుతూనే ఉండేవి, అంటే రెజ్యూమ్ ఎలా పెట్టాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి, ఎలాంటి కీవర్డ్స్ పెడితే లైక్ రిక్రూటర్స్ అట్రాక్ట్ అవుతారు అనేవి జరుగుతూ ఉండేవి. అండ్ అసలు రెజ్యూమ్ ఎలా ప్రాపర్గా ఉండాలి అని చెప్పి సెషన్స్ జరుగుతూనే ఉండేవి. ఓకే, సో మామూలుగా ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి కావాల్సిన ఏమైనా మాక్ టెస్ట్లు కానీ, ఇంటర్వ్యూ సెషన్స్ కానీ అలాంటివి ఏమైనా కండక్ట్ చేసేవారా వీళ్ళు? ఎస్ అండి, ఎస్. సో ఆఫ్టర్ మనకి ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉంటాయి. సో ఈ మాక్ ఇంటర్వ్యూస్లో ఏంటంటే మనం ఎక్కడన్నా అంటే ల్యాగ్ అవుతున్నా, ఎక్కడన్నా మనం సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నా సరే మనకి అప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తారు. అండ్ ఇంకా ప్లాట్ఫామ్లో కొన్ని లైక్ టెస్ట్స్ ఉంటాయి అన్నమాట, మాక్ టెస్ట్ లాగా కొన్ని రిటర్న్ టెస్ట్లు ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓకే, సో జనరల్గా ఒకసారి మీరు ఎప్పుడైనా ఆన్లైన్ క్లాస్ మిస్ అయ్యారనుకోండి, అలాంటప్పుడు మరి ఆ యొక్క టాపిక్స్ ఎలా కవర్ అయ్యాయి మీకు? యా అండి, సో ఎప్పుడైనా ఆన్లైన్ క్లాస్ మిస్ అయితే లైక్ ఆన్లైన్ క్లాస్ అనేది రికార్డ్ కూడా చేసి ఉంటారండి, అది రికార్డ్ చేసింది ప్లాట్ఫామ్లో కూడా అప్లోడ్ చేస్తారు. సో నేను ఎప్పుడన్నా మిస్ అయినా లేదా నాకు ఏ టాపిక్ అని అర్థం అవ్వకపోయినా సరే ఆ రికార్డింగ్స్ చూసేదాన్ని మళ్ళీ. రికార్డింగ్ సెషన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు, రైట్? సో జనరల్గా వీళ్ళది 6 months ట్రైనింగ్ కదండి, సో మీకు ఎన్ని మంత్స్లో కంప్లీట్ అయింది ఒక ట్రైనింగ్, లేకపోతే ఏమైనా డ్రాగ్ అయిందా లేకపోతే ఏంటి? ట్రైనింగ్ అయితే 6 monthsలోనే కంప్లీట్ అయిపోయిందండి, ఎక్కడ డ్రాగ్ అవ్వలేదు. ఓకే, సో మామూలుగా మీకు జాబ్ రావడానికి ఎంత టైం పట్టింది? ఓకే, సో నాకు జాబ్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 6 months పట్టిందండి, కోర్స్ అయిపోయింది. అంటే దగ్గర చూస్తే 1 year అయింది మీకు? యా అండి, 1 year అయింది కోర్స్లో జాబ్. 1 year అయింది. ఓకే, ఈ 6 monthsలోని అంటే ఇంకొక క్లియర్గా అడుగుతాను చూడండి ఒకసారి, ఏంటంటే మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత 6 months పట్టింది మీకు జాబ్ రావడానికి. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ప్లేస్మెంట్ ఫేజ్లోకి మిమ్మల్ని మూవ్ చేస్తారు కదా? అవునండి, అవును, ఎస్, రైట్. సో ఆ ప్లేస్మెంట్ ఫేజ్ అసలు ఎలా జరుగుతుందో చెప్పండి ఓడియన్స్ స్కూల్ నుంచి. షూర్ అండి. సో నెక్స్ట్ మనకి జాబ్ పోర్టల్ ఉంటుందండి, మన రెజ్యూమ్ అందులో అప్లోడ్ చేస్తాము, మనం చేసిన ప్రాజెక్ట్స్ కూడా అందులో పెడతాము. సో ఆ హైర్ పోర్టల్లో ప్రతిరోజు జాబ్ పోస్టింగ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో మనము జాబ్ డిస్క్రిప్షన్, ఆ స్కిల్స్ అవన్నీ చూసుకుని మనం అప్లై చేయడమే. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇంకా ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అలా జరుగుతూనే ఉంటుంది. ఓకే, మీరు జనరల్గా ఎన్ని కంపెనీస్కి అప్లై చేసి ఉంటారు? సో ఎన్ని కంపెనీస్ రిప్లైస్ వచ్చాయి, అండ్ ఎన్ని కంపెనీస్కి ఒక యాప్టిట్యూడ్ రౌండ్ వచ్చు, ఇనీషియల్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, ఏంటి అసలు దాని గురించి చెప్పండి. ఓకే, అప్లై చేయడం అయితే ఆల్మోస్ట్ లైక్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి కంపెనీకి అప్లై చేసేదాన్ని. అండ్ కొన్ని వాటికి అయితే ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వలేదు, కొన్ని వాటికి అయ్యింది. అలా ఒక 10 కంపెనీస్ వరకు అయి ఉంటాయి. వాటికి ఫస్ట్ రౌండ్ రాశాను, రిటర్న్ టెస్ట్ రాశాను. ఆ రిటర్న్ టెస్ట్ కూడా ఒక 5 ఎన్నో క్వాలిఫై ఉంటాను, ఇంకో 5 అసలు క్వాలిఫై కూడా అవ్వలేదు. నెక్స్ట్ 5 అయిన దాంట్లో ఒక 3 వరకు ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేదు అనమాట. సో ఇలా రైట్. సో మామూలుగా ఈ యొక్క ప్లేస్మెంట్ ఫేజ్లోని ఇప్పుడు ఎప్పుడైతే మీరు ప్లేస్మెంట్ ఫేజ్లో ఉన్నారో, సో అప్పుడు మీకు ఓడియన్ స్కూల్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది? యా అండి, అంటే ఇప్పుడు ప్లేస్మెంట్స్ పోస్ట్ చేసేవాళ్ళు కదా, సో నెక్స్ట్ ఏం చేసేవాళ్ళు అంటే ఒక జూమ్ మీటింగ్లా పెట్టేవాళ్ళు ఆ కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్, ఆ కంపెనీ రెస్పెక్టెడ్ కంపెనీ పీపుల్తో. సో వాళ్ళు వచ్చి లైక్ అంటే వాళ్ళు అండ్ ఓడియన్ స్కూల్ వాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు ఆ మీటింగ్స్లో. సో చెప్పేవాళ్ళు అనమాట, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్, దిస్ ఈజ్ స్కిల్స్ వీఆర్ లుకింగ్ ఫర్, సో దిస్ ఈజ్ ద మా క్యాండిడేట్ నుంచి ఇవి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇవి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేవాళ్ళు. ఓకే, రైట్.
సో అలాగా మనకి సపోర్ట్ అయితే ఉండేది. సో ఇప్పుడు మీకు స్విగ్గీలో ప్రాసెస్ ఎలా జరిగింది చెప్పండి. స్విగ్గీ సో స్విగ్గీకి కూడా ఫస్ట్ అప్లై చేశాను. అగైన్ ప్లేస్మెంట్ లైక్ జూమ్ మీటింగ్లో హెచ్ఆర్ ఓడియన్ స్కూల్ వాళ్ళు జాయిన్ అయ్యి ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇవి టాపిక్స్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్ ఏ క్యాండిడేట్ అని చెప్పారు. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ రాశాను, రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యాను. దాని తర్వాత ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేశారు. ఓడియన్ స్కూల్ వాళ్ళు కాల్ చేసి చెప్పారు రేపు ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వండి అని చెప్పి. సో ప్రిపేర్ అయ్యి అలా అటెండ్ అయ్యాను. ఓకే, ఎన్ని ఫేజెస్ ఉంటాయి ఇంటర్వ్యూలో? ఒకటేనా, సింగిల్ ఫేజా ఇంటర్వ్యూ? నాకైతే సింగిల్ ఫేజ్ వరకే జరిగిందండి ఇంటర్వ్యూ. ఓకే, ఒక రిటన్ టెస్ట్ ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ తోటి మిమ్మల్ని ఆన్బోర్డ్ చేస్తారు. సో జనరల్గా మనకి రిటన్ టెస్ట్లో ఎలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి, ఇంటర్వ్యూలో ఎలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడిగారు? సో టాపిక్స్ అనేవి జాబ్ డిస్క్రిప్షన్ బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ డిస్క్రిప్షన్లో మిషన్ లెర్నింగ్, సిక్వెల్, పైథాన్, ఎక్సెల్ అని ఉంటే ఆ టాపిక్స్ ఉంటాయి. ఇన్ కేస్ జాబ్ డిస్క్రిప్షన్ ఓన్లీ ఎక్సెల్, సిక్వెల్, పవర్ బిఐ అంటే వాటి మీద రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ కొంచెం యాప్టిట్యూడ్ ఒక 4-5 క్వశ్చన్స్ అలాగా ఉండేవి. ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ మీద అలా ఉండేవి ఒక 4-5 క్వశ్చన్స్. ఇంకా సో ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ అంటే నాకు ఒక చిన్న డౌట్. సో ఈ ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ మీద కూడా ఈ ఓడియన్ స్కూల్ వాళ్ళు ఏమైనా టాపిక్స్ మీకు ఏమైనా కవర్ చేసేవారా? ఏమైనా క్లాస్ ఉండేవా? క్లాసెస్ ఉండేవండి, లైక్ ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, వీటి మీద రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉండేవి. అవి చూసుకునే వాళ్ళం. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని లైక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లా ఉండేవి, అవి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. రైట్. సో ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏం అడిగారు చెప్పండి స్విగ్గీ? స్విగ్గీ బేసికలీ ద రిక్వైర్మెంట్ ఈజ్ లైక్ సిక్వెల్ అండ్ ఎక్సెల్ అండ్ జెన్ ఏ అనమాట. సో నన్ను వచ్చేసి ఇంకా ఎక్సెల్ మీదే అడిగారనమాట. అండ్ ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయమని చెప్పారు. అండ్ దాన్ని కంప్లీట్ చేశాను. అండ్ దే అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఈస్ మై థాట్ ప్రాసెస్ టు సాల్వ్ యర్ ప్రాబ్లమ్. సో దట్ ఈస్ వాళ్ళు చూసింది అదే అనమాట, వాట్ ఈస్ మై థాట్ ప్రాసెస్ టు సాల్వ్ యర్ ప్రాబ్లమ్. ఇంకా దాని తర్వాత వాళ్ళు హైర్ చేసుకున్నారు. సో మామూలుగా మీకు ఎప్పుడైంది? సో జాయిన్ అయ్యారా? జాయినింగ్ ఇచ్చేసారా? అండి. సో నాకు ఇంటర్వ్యూ వచ్చేసి November 8th అయింది. జాయినింగ్ వచ్చేసి November 18th అనమాట. సో ఇట్స్ ఆల్రెడీ బీన్ 3 weeks. 3 weeks అయిందా? సో వర్క్ ఎలా ఉంది? ఇట్స్ ఓన్లీ ట్రైనింగ్ యాజ్ పర్ నౌ. ఇట్స్ వెరీ గుడ్, వెరీ కంఫర్టబుల్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు జనరల్గా మీరు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు కదా, సో వర్క్ ఫ్రమ్ హోమేనా లేకపోతే ఆఫీస్కి వెళ్తారా? అండి, నాకు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమేనండి. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు మీకు. రైట్. సో మీరు ఏంటి మీ యొక్క డెసిగ్నేషన్కి ప్యాకేజ్ ఎంత ఆఫర్ చేస్తారు వాళ్ళు? ఓకే, సో బేసికలీ ప్యాకేజ్ ఎంతని డైరెక్ట్గా చెప్పలేను, కానీ నా ప్రీవియస్ రోల్ నాన్ ఐటీలో ఉన్న రోల్ నా ప్యాకేజ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు నాకు కరెంట్ ప్యాకేజ్లో 80% హైక్ వచ్చింది. 80% హైక్ వచ్చింది. గ్రేట్, సూపర్. ఎందుకంటే స్విగ్గీ అన్నది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. రైట్. సో మీ యొక్క ఉద్దేశంలో ఇప్పుడు డేటా సైన్స్ ఫీల్డ్ ఎలా ఉంది? సో మార్కెట్ అసలు ఎలా ఉందనుకుంటున్నారు? మీకు జాబ్స్ ఉన్నాయా లేదా? మీ యొక్క ఒపీనియన్ ఏంటి? సో అఫ్ కోర్స్ నౌడేస్ డేటా ఈజ్ ఎవ్రీథింగ్. సో డేటా అనేది చాలా ఫార్మ్స్లో ఉంది. ఆ డేటాని మనం వాల్యుబుల్ ఇన్సైట్స్ కింద కన్వర్ట్ చేస్తే లైక్ వీ కెన్ డ్రైవ్ ఏ బిజినెస్ గ్రోత్ ఎలా. సో బేసికలీ చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి డేటా ఫీల్డ్లో. సో మనం ఏంటంటే మన స్కిల్స్ని అప్గ్రేడ్ కనుక చేసుకుంటే మనం కూడా ఆ ఫీల్డ్లో చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. గ్రేట్. సో మామూలుగా ఫ్రెషర్స్ ఉన్నారు, కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఉన్నారు, నాన్ ఐటీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ 3 కేటగిరీ పీపుల్ ఈ ఓడియన్ స్కూల్ నుంచి ఈ యొక్క డేటా సైన్స్ నేర్చుకుంటే జాబ్ కొట్టగలరా? మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, సో ఎవరైతే డేటా సైన్స్ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో they can definitely consider Odin School because they can learn everything from scratch, that too in a structured way. So they can definitely learn data science. Crack చేయొచ్చు అంటారు జాబ్ కూడా. Yes, if they work hard work. అంటే కొంతమంది ఒక్కొక్కసారి నాకు ఫ్యూ కామెంట్స్ అవి వస్తుంటాయి, లైక్ సో నేను ఓడియన్ స్కూల్లో జాయిన్ అయ్యాను బట్ ఇంకా నాకు జాబ్ రాలేదు అనేసి వస్తుంటాయి ఆ కామెంట్స్. వాటికి మీరు చెప్పేది ఏంటి? కొంతమంది అడుగుతుంటారు, అంటే కొంతమంది జాయిన్ అయ్యారు. ఎందుకంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకొక 6 months తీసుకున్నారు జాబ్ కొట్టడానికి, రైట్? అంటే దగ్గర 1 year మీరు స్పెండ్ చేశారు జాబ్ కొట్టడానికి. అలాగే సో కొంతమంది 6 months కంప్లీట్ అయిన తర్వాత ఇంకా జాబ్స్కి అప్లై చేసి మాకు జాబ్స్ రావట్లేదని కామెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి మీరు చెప్పండి, అసలు మీ యొక్క ఒపీనియన్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం జాబ్ రెడీ ఉండాలి. జాబ్ రెడీ అంటే ఇన్ ద సెన్స్ మనం ఇప్పుడు సిక్వెల్ పైథాన్ ఉందనుకోండి, అది మనము
ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే రిటర్న్ టెస్ట్ అప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే కోడింగ్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు పవర్ బిఐ ఆర్ మీరు ఎక్సెల్ కానీ తీసుకుంటే అవి కూడా మనం మిషన్ లెర్నింగ్ తీసుకుంటే అవి మన డేటా సెట్స్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి వాటి మీద ప్రాక్టీస్ చేస్తేనే రేపు మనం రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ క్రాక్ చేయగలుగుతాం. సో ఎప్పుడైతే మనము జాబ్ రెడీ అవ్వాలి అంటే కోర్స్ తర్వాత కూడా మనం జాబ్ రెడీగా ఉంటేనే మనకి కంపెనీస్ అనేవి హైర్ చేసుకుంటాయి. సో మనం కాన్స్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయినా మాక్ ఇంటర్వ్యూ మాక్ టెస్ట్లో రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ అయినా సరే వై ఆఫ్ అండ్ రీజన్స్ ఏంటి, ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూసుకుని హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే they can definitely crack a job in data field. Yes. సో అంటే చాలామంది అనుకుంటున్నారు లైక్ వన్స్ ఒకవేళ జాయిన్ అయిపోతే ఓడిన్ స్కూల్లో జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు చాలామంది. బట్ మన యొక్క ఎఫర్ట్ కూడా 100% అయితే ఉండాలి. yes that is true. హార్డ్ వర్క్ చాలా ఉండాలి. ఎస్ బట్ అట్లీస్ట్ వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్లోనే మనకి నెంబర్ ఆఫ్ డేటా సైన్స్ రిలేటెడ్ జాబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ రైట్. సో మామూలుగా మీరు ఓడియన్ స్కూల్ నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు, బాగానే ఉంది. వీళ్ళు ఫ్రమ్ ది స్క్రాచ్ నేర్పించారు డేటా సైన్స్, మీకు బాగానే ఉంది. బట్ మీరు వాటి మీద డిపెండ్ అయ్యారా, లేకపోతే ఎక్స్ట్రా రీసోర్సెస్ ఏమైనా మీరు ప్రిపేర్ అయ్యారా, ఎక్స్ట్రా టాపిక్స్ ఏమైనా ప్రిపేర్ అయ్యారా ఏంటి ఈ జాబ్ క్రాక్ చేయడానికి కోసం? ఎక్స్ట్రా టాపిక్స్ అంటూ ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. బట్ లైక్ అదర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, W3 స్కూల్స్, ఇలా కోడింగ్ ప్లాట్ఫామ్స్లో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని అనమాట కోడింగ్. ఓకే, రెగ్యులర్గా. ఫైన్. సో అయితే ఓడిన్ స్కూల్ని అయితే మీరైతే సజెస్ట్ చేస్తారన్నమాట మా ఆడియన్స్కి? యా అండి, సజెస్ట్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది స్క్రాచ్ ఇన్ డేటా సైన్స్. గ్రేట్. సో మన ఆడియన్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. వీళ్ళు 2 మోడ్స్లోని ఫీజు మనకైతే ఇస్తున్నారన్నమాట. ఒకటేమో డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేటప్పుడు మనకి పే ఆన్ సక్సెస్ మెథడ్ ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేయండి. రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు ఇచ్చేసి మీ డీటెయిల్స్ కనుక ఫిల్ చేశారంటే వీళ్ళు ఒక రిప్రజెంటేటివ్ మీకు డైరెక్ట్గా కాల్ చేస్తారు ఓడిన్ స్కూల్ నుంచి. మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. మధుశాలిని గారిలాగా మీరు కూడా జాబ్ అయితే కొట్టండి. గ్రేట్. సో రైట్ సిస్టర్, సో ఫైనల్గా మీ వర్డ్ ఏంటి? ఎవరైతే డేటా సైన్స్ డేటా అనలిటిక్స్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా హార్డ్ వర్క్ చేయాలి. మేము ఈ కెరియర్లో గ్రో అవ్వాలి, మేము ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాము, స్క్రాచ్ నుంచి మాత్రం నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు దే కెన్ డెఫినెట్లీ కన్సిడర్ ఓడిన్ స్కూల్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సిస్టర్. సో బాయ్. వెల్కమ్.